హైదరాబాద్ పై ఏపీ నేతలు మరోసారి కుట్రల కత్తులు నూరుతున్నారు. రేపటితో ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తుండటంతో మరో 10 ఏళ్లు గడువు పొడిగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏపీ నేతల తీరుపై తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు. ఒక్కరోజు కూడా గడువు పొడిగించే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నారు. అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు. పదేండ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలన్న గడువు రేపటితో ముగుస్తుండటంతో ఏపీ నేతలు మళ్లీ ఉమ్మడి కుట్రలకు తెరలేపుతున్నారు. ఉమ్మడి రాజధాని పేరుతో తెలంగాణపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొన్నేళ్లు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ కుట్రల రాగం ఎత్తుకున్నారు. మొన్నటికి మొన్న వైసీపీ కీలక నేతలు వైవి సుబ్బారెడ్డి, పెద్దారెడ్డి హైదరాబాద్ను మరికొంతకాలం ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే వారి వ్యాఖ్యలపై నాటి అధికార బీఆర్ఎస్ ధీటుగా స్పందించింది. హైదరాబాద్ తెలంగాణ సొంతమని, దీని జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించడంతో ఏపీ నేతలు ఉమ్మడి రాజధానిపై వ్యాఖ్యలు చేయడం ఆపేశారు. తాజాగా సిబిఐ మాజీ జేడీ జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కూడా అదే పాట అందుకున్నారు. ఏపీకి రాజధాని తేలే వరకు హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని, ఇందుకోసం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఏపీ నేతల వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ స్పందించకపోవడంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒక్కరంటే ఒక్క కాంగ్రెస్ మంత్రి నేత కూడా ఖండించకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రేపటితో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రాజధాని గడువు పొడిగించే ప్రసక్తే లేదని తెలంగాణ వాదులు తేల్చి చెబుతున్నారు. కుట్రలు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లేని పక్షంలో హైదరాబాద్ను తెలంగాణకు దక్కకుండా చేస్తారని హెచ్చరిస్తున్నారు.